హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం కాలిపు వీరభద్రుడు గారు రచించిన మురళీశ్వరం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఆ మాటలు విన్న మురళి ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. వెంటనే వెనక్కి తిరిగి చూశాడు. ఇద్దరు మహిళలు పెళ్లివారి నడకతో మాట్లాడుకుంటూ పార్కులోకి వస్తున్నారు. ఆ మాటలన్న మహిళ ఇందులో ఎవరో ఓ మూలగా కూర్చున్న మురళి అనుకున్నాడు. ఆ మహిళలిద్దరూ తనను దాటి ఇంకా ముందుకు పోతున్నారు. వాళ్ల వెనుకనే ఓ అబ్బాయి 6 ఏళ్లుంటాయేమో వస్తున్నాడు, మురళి ఊదుకుంటూ. మురళిని సరిగ్గా పలికించలేక నానా తంటాలు పడుతున్నాడు. ఎలా పలికించాలో చెప్పమని వాళ్ళమ్మని అడుగుతున్నాడు. అందులో ఒక ఆమె సమాధానం చెబుతోంది. ఆమె ఆ పిల్లవాడి తల్లి అయ్యుండాలి. ఆ సమాధానమే ఇందాక తనకి వినిపించిన మాటలు. ఇప్పుడు పిల్లాడితో చెబుతున్న ఈ మాటలు ఇందాకటి మాటలు ఒకటే అయినా అప్పటి మాటల్లో మునుపున్నంత కరుకుదనం లేదు. అది చాలా నిష్కర్షగా ఉన్నాయి, నిర్మోహమాటంగా ఉన్నాయి. ఇప్పటి మాటలు మృదువుగా, మధురంగా, సముదాయించే ధోరణిలో ఉన్నాయి. చూడు బాబు, మనం ఒక పని చేసేటప్పుడు ముందుగానే ఆలోచించుకోవాలి, నేనీ పని చేయగలనా లేదా అని. పలికించలేనివాడివి ఎందుకు కొనుక్కోవాలి? దాన్ని అర్థం చేసుకో. రూపాయి వేస్ట్ చేశావు, దాన్ని ఓదడం నాకు రాదు, ఎలాగో నువ్వే తంటాలు పడు. ఆ మాటల్ని విన్నాక మురళికి వెంటనే ఒక విషయం గుర్తొచ్చింది. ఆ తరువాత మరొకటి. దేని గురించి ముందు ఆలోచించాలో అంతుబట్టక వాళ్ళనలా చూస్తూ ఉండిపోయాడు మురళి. వాళ్ళు మోడర్న్ మహిళలు, విలాసంగా వయ్యారాలు ఒలకబోస్తూ నడుస్తున్నారు. అందులో ఒక ఆమె సరళలా ఉంది. ఉందేమిటి, సరళే. ఆ మాటల కరుకుదనం, ఆ నడక అంతా ఆమె. అయితే అప్పటికంటే కొంచెం ఒళ్ళు చేసింది. ఆ ఒళ్ళు ఆమె అందాన్ని పెంచింది. మురళి ఆలోచిస్తున్నాడు. సరళది నాటికి నేటికి ఒకటే మాట. ఆమె అభిప్రాయము అదే, ఏమాత్రమూ మారలేదు. ఆనాడు 10వ తరగతి పూర్తయిన తర్వాత ఏమిటి చేస్తావని ఒకరినొకరు అడిగాము. నాదేముంది, మా నాన్నగారు ఏది చదవమంటే అదే చదువుతాను. అయినా ముందుగా ఆలోచించుకోవడానికి ఏముంది, ఇంటర్, బిఏ అలా చదువుతూ పోవడమే. ఆ తర్వాత ఆలోచిద్దాం అని ఆనాడు సరళతో తానన్నాడు. కాని సరళ మాటలు తనకి ఈనాటికి గుర్తున్నాయి. నేను మాత్రం ఆలోచించకుండా ఏ పని చేయను మురళి. నా చదువు ఇంతటితో సరి. ఇక నుంచి స్వయంవరానికి రాకుమారులు వేట ప్రారంభించాలి. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను. కట్టుకున్నవాడు ఇష్టపడితే ఒక్క బిడ్డతోనే ఫుల్ స్టాప్ పెడతాను, లేదా మరొక సంతానం, అంతే. తన జీవితం ఎలా ఉండాలో సరళ ముందుగానే ఆలోచించుకుంది. మురళి ఆలోచిస్తున్నాడు. అయితే ఆ అబ్బాయి సరళ కొడుకన్న మాట. అన్నట్లుగానే సరళ ఒక్క సంతానంతోనే కుటుంబ నియంత్రణ అమలుపరిచినట్లుగా ఉంది. ఇంకా చిన్నవాళ్లు ఉండి ఉంటే 6 ఏళ్లొచ్చిన అబ్బాయిని గారాబంగా తన వెంట తిప్పుకోదు. సరళ ఎంత హుందాగా, అందంగా ఉంది. నేను ఉన్నాను ఎందుకు? చదువు పూర్తి కాకముందే పెళ్లి చేసుకున్న పరమ మూర్ఖుణ్ణి. ఉద్యోగం రాకముందే 2 పిల్లల్ని కన్నా దౌర్భాగ్యుణ్ణి. భవిష్యత్తు జీవితం గురించి ముందుగా ఏ నిర్ణయమో తీసుకోకుండా అందమైన జీవితాన్ని అతి భయంకరంగా మార్చుకున్న అప్రయోజకుణ్ణి. ఏమిటి చదవాలి, ఏం చదివితే ఏం ఫలితం వస్తుంది, ఆ ఫలితంపై జీవితం ఎలా ఆధారపడి ఉంటుంది, ఏ విధమైన ఆలోచన లేకుండా ఏదో చదివి బిఏ అనిపించుకొని ఏ ఉద్యోగం లేక నానా తంటాలు పడుతున్న చవటని. ముందు చదవబోయ్, తర్వాత చూద్దాం ఏం చేయాలో అనే నాన్నగారి మాటనే ఆనాడు నాకు మార్గదర్శకాలయ్యాయి. చివరకు ఆ ఆలోచన ఏ గమ్యమూ లేకుండా జీవితంలోకి అడుగు పెట్టేశాను. చచ్చి స్వర్గాన ఉన్న నాన్నమ్మ దయవల్ల. నా పెళ్ళైతే గాని ఆమె చావదట. ఆమె హాయిగా ఉందక్కడ. నేనే ఈ జీవన పోరాటంలో అనుక్షణం చస్తూనే ఉన్నానిక్కడ. పైసా సంపాదించలేని మొగుణ్ణని పెళ్ళాం సతాయింపులు. ఊరికి తిని తిరగడం తప్ప పొలంలోకైనా వెళ్ళలేని సోమరిపోతునని ఈ మధ్యనే తండ్రితో పాటు గలం విప్పిన తల్లి నిరసన. పిల్లలింకా పెద్దవాళ్లు కాలేదు కాబట్టి బతికిపోయాను. వాళ్ళింకా నన్ను నిలదీయలేదు. మీరు మాకు కల్పించిన సౌకర్యాలు ఏమిటి నాన్నా అని. ఆనాడు నాన్నగారు నన్ను పొగిడారు, 10వ తరగతి ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యానని. కానీ నేను అనుకున్న గ్రూపు చదవలేకపోయాను ఇంటర్లో. అక్కడ పోటీ పెరిగింది. నాకంటే మార్కులు ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇక నాలాంటి వాడికి కోరుకున్న గ్రూప్లో సీట్ ఎలా దొరుకుతుంది? అలాగే డిగ్రీలో కూడా నేను అనుకున్న చదువు చదవలేకపోయాను. నేను చదివిన చదివేమో ఈనాడు నా జీవితానికి పనికి రాకుండా పోయింది. ముందుగానే ఒక ఆలోచనకొస్తే నా జీవితం ఈ విధంగా చుక్కానీ లేని నావలా ఉండకపోను. కాని సరళ
ఆమె నాలాగా కాదు, ముందుగానే ఆలోచించుకోవాలి అనే విషయాన్ని సరళ తన కొడుక్కి ఇప్పటినుంచే ఎంత చక్కగా తెలియజేస్తోంది. సరళ ఒక టీచర్ అయి ఉంటే ఎంతో మంది మంచి విద్యార్థుల్ని తద్వారా మంచి పౌరుల్ని తయారు చేసిండేది. మేం 10వ తరగతి చదువుతున్నప్పుడు మా మాస్టారు కూడా మనం ఏం పని చేసినా బాగా ఆలోచించి చేయాలి అనేవారు. మనం ఒక పని చేసే ముందు ఆ పనిని చేయడానికి తగిన శక్తి సామర్థ్యాలు మన వద్ద ఉన్నది లేనిది మొదట్లోనే తెలుసుకోవాలి అనుకునేవారు ఆయన. అతను మాట్లాడుతూ ఉంటే తర్వాత ఏంటి అనే పదం పదే పదే దొర్లుతూ ఉంటుంది. ఆనాడు మా కుర్రాళ్ళంతా తర్వాత మాస్టారు అంటూ ఆయన్ని హేళన చేసేవాళ్ళం. బాధపడితే గాని బోధపడదని పెద్దలు అందుకే అంటూ ఉంటారు. పెద్దలు ఏది చెప్పినా అనుభవంతో చెబుతారు. పిన్నవారు ఆ మాటలు విని ఓపికతో అనుసరిస్తే వాళ్ళ జీవితాలు మంచి దారిలో పడతాయని నాకిప్పుడు తెలిసొచ్చింది. ఆ మాస్టారు సందర్భం వచ్చినప్పుడల్లా క్లాసులో చెబుతూ ఉండేవారు, చూడండి అబ్బాయిలు, మన గమ్యాన్ని చేరుకోవడం కోసం బాగా ఆలోచించి తర్వాత ఇప్పుడే ఓ మార్గాన్ని ఎన్నుకోవాలి. తరువాత బయలుదేరి కొంత దూరం వెళ్ళాక తర్వాత అది సరైంది కాదని, తర్వాత మరొకటి, ఆ తర్వాత అది మంచిది కాదని తర్వాత ఇంకొకటి, ఇలా మార్గాలు తర్వాత మార్చుకుంటూ పోతే మనం అనుకున్న చోటుకు తర్వాత చేరడం మనకు కష్టమవుతుంది. అతను అలా చెబుతూ ఉంటే తర్వాత తర్వాత అనే అతని పదప్రయోగం మాకెంతో నవ్వు పుట్టించేది. ఆ పదం వాక్యంలో అనేక సార్లు దొర్లేది. అసలతను తర్వాత అనే పదంతోనే మాట్లాడడం ప్రారంభిస్తారు. ఆ తర్వాతలోనే ఉన్న అర్థం ఇప్పుడు నాలాగా ఎంతమందికి అనుభవంలోకి వచ్చిందో. తర్వాత ఆలోచించడం సరైన పద్ధతి కాదు. పనిని ప్రారంభించడానికి ముందుగానే ఆలోచించాలని మాస్టారు చెప్పిన మాటలు ఆనాడు నేను విని ఆ ప్రకారం నడిచి ఉంటే ఈనాడు నా జీవితం ఇలా ఉండేది కాదు. 10వ తరగతి పాస్ అయిన తర్వాత ఆయన దగ్గరికెళ్ళి, మీ దయవల్ల పాస్ అయ్యాను మాస్టారు అని చెప్పాను. తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు నన్ను అడిగారు. ఇంటర్ చదువుతాను అన్నాను. మంచిది, తరువాత? అదే, ఆ తర్వాత ఏం చేస్తావు అడిగారు. చదవడమో ఏ ఉద్యోగమో గొనిగాను. తర్వాత? అంటే ఆ తర్వాత గురించి ఇప్పుడు ఏమీ ఆలోచించలేదన్నమాట. తర్వాత చూడు బాబు, ఆ తర్వాత ఏ ఉద్యోగం చేయాలనుకుంటున్నావో, నీ జీవితం ఎలా ఉండాలనుకుంటున్నావో, దానికి తగిన చదువు ఇప్పుడు చదువుకున్నావా లేదా అనే విషయాన్ని ఆ తర్వాత ఆలోచించే కంటే ఇప్పుడే ఆలోచించాలి. తర్వాత నీ అభిరుచిని బట్టి జీవితాన్నో ఉద్యోగాన్నో ఎన్నుకొని ఆ మార్గంలోంచి ప్రయాణం సాగిస్తే, అంటే అలాంటి చదువే చదువుకుంటే నువ్వు అనుకున్న గమ్యానికి సులభంగా చేరవచ్చును కదా అని ఆయన అన్నారు. ఆ మాస్టారు ఇప్పుడెక్కడున్నారో, ఏ ఊళ్ళో పనిచేస్తున్నారో గాని ఆయన మాటల్ని విని ఎంతో మంది విద్యార్థులు తమ జీవితాన్ని హాయిగా గడుపుతూ ఉంటారు. సరళే అందుకు ఉదాహరణ. కానీ నేను ఆయన మాటల్ని పాటించలేదు, పెడచెవిన పెట్టాను. ఈనాడు నా జీవితమిలా ఒడిదుడుకుల్లో పడిపోయింది అందుకే. ఆలోచిస్తున్న మురళి సరళ దగ్గరకు వెళ్లాలని బెంచి మీద నుంచి లేచాడు. కాని తన వ్యర్థ జీవితం గురించి సరళకు తెలిసిపోయే సందర్భం మాటల్లో రావచ్చునని ఆ ప్రయత్నం మానేశాడు. ఇప్పుడైనా ఆ మాస్టారు చెప్పిన ప్రకారం నడుచుకోవాలని మురళి నిశ్చయించుకున్నాడు. ఆ మాస్టారి తర్వాత అనే మాట మురళి స్వరంలా మధురంగా తోచిందప్పుడు మురళికి. ప్రభుత్వం వారు రైతులకు అనేక రకాల సదుపాయాలు కల్పిస్తున్నారు. వ్యవసాయాభివృద్ధికి ఎన్నో విధాలుగా సహాయం అందజేస్తున్నారు. రాయితీలు కల్పిస్తున్నారు. చదువుకున్న వాళ్లంతా ఉద్యోగాలు చేయాలని ఎక్కడుంది? మాకున్న ఆ కొద్దిపాటి పొలాన్ని చక్కగా పండించుకుంటాను, హాయిగా బ్రతుకుతాను. ముసలితనంలో నాన్నగారు పొలం పనులు చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఇక నుంచి నేనే పొలం పనులు చూసుకుంటాను, నాన్నగారి సలహాలు తీసుకుంటాను. వ్యవసాయం పనులకు సంబంధించిన అనేక విషయాలు పత్రికల్లో చెబుతున్నారు, టీవీల్లో చూపిస్తున్నారు. మురళి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇప్పుడు మనసుకెంతో హాయిగా ఉందని మురళి అనుకున్నాడు. పార్కులో అప్పుడే విద్యుత్ దీపాలు వెలిగాయి. ఆ వెలుగులోంచి రోడ్డు మీదకొస్తున్నాడు మురళి. వెనక నుంచి ఆ పిల్లవాడి మురళి స్వరం నాకు మనోహరంగా వినిపించసాగింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.